మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి స్వాగతం. ఇవాళ మనం వెరీ ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్ అయిన ఆస్ట్రేలియన్ రాజకీయ వ్యవస్థ మరియు పార్లమెంట్ హౌస్ గురించి తెలుసుకుందాం. ఆస్ట్రేలియా జనవరి 1, 1901లో 6 రాష్ట్రాలని కలుపుకొని ఒక కొత్త దేశంగా అవతరించింది. ఆస్ట్రేలియాలో మొత్తం 6 రాష్ట్రాలు మరియు 2 టెరిటరీస్ ఉన్నాయి. ఇక్కడి రాష్ట్రాల పేర్లు వచ్చేసి విక్టోరియా, టాస్మేనియా, న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్లాండ్, వెస్టర్న్ ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆస్ట్రేలియా. అలాగే ఇక్కడి టెరిటరీస్ పేర్లు వచ్చేసి ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ మరియు నార్దర్న్ టెరిటరీ. ఇక్కడి రాజకీయ వ్యవస్థ బ్రిటిష్ వెస్ట్ మినిస్టర్ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రేలియా ప్రజాస్వామ్య దేశం, అంటే డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ మిక్స్డ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ని మనం చూడొచ్చు. ఇండియాలో మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్, మండల్ మరియు గ్రామ పంచాయతీలు ఉన్నట్టుగా ఇక్కడ ఆస్ట్రేలియాలో ఫెడరల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అంటే కౌన్సిల్స్ అని ఉంటాయి. ఈ రోజు మనం ఫెడరల్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో మనకు ఎలాగైతే లోక్సభ, రాజ్యసభ ఉంటాయో అదే విధంగా ఆస్ట్రేలియాలో లోవర్ హౌస్ మరియు అప్పర్ హౌస్ అని ఉంటాయి. మొదటిగా లోవర్ హౌస్ గురించి తెలుసుకుందాం. లోవర్ హౌస్లో ఎంపీలు ఉంటారు. ఈ హౌస్లో మొత్తంగా 151 మంది ఎంపీలు ఉంటారు. వీళ్ళు ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడతారు. ఇక్కడ ఎంపీల టర్మ్ వచ్చేసి 3 సంవత్సరాలు. ప్రతి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో 1 లక్షకు పైగా ఓటర్లుంటారట. ఇక అప్పర్ హౌస్ విషయానికి వస్తే అప్పర్ హౌస్లో ఉండేది సెనేటర్స్. ఈ హౌస్లో మొత్తంగా 76 మంది సెనేటర్స్ ఉంటారు. ప్రతి రాష్ట్రానికి 12 మంది సెనేటర్స్ ఉంటారు. అలాగే ప్రతి టెరిటరీకి 2 సెనేటర్స్ ఉంటారు. ఈ సెనేటర్స్ టర్మ్ వచ్చేసి 6 సంవత్సరాలు. వీళ్ళని కూడా ప్రజలు ఓట్ల ద్వారానే ఎన్నుకుంటారు. వీళ్ళ మెయిన్ రోల్ వచ్చేసి లోవర్ హౌస్ మరియు గవర్నమెంట్ వాళ్ళు చేసే ప్రపోజల్స్ మరియు డెసిషన్స్ ని సమీక్షించడం, అంటే రివ్యూ చేయడం అన్నమాట. ఫెడరల్ గవర్నమెంట్ చాలా పనులు చేపడుతుంది. అందులో ముఖ్యమైనవి ఇంటర్నేషనల్ ట్రేడ్ మరియు కామర్స్, డిఫెన్స్, ఫారెన్ పాలసీ, సిటిజన్షిప్, టాక్సేషన్, వెల్ఫేర్ పేమెంట్స్, ఇమిగ్రేషన్ మరియు పోస్టల్ అండ్ టెలికమ్యూనికేషన్స్. ఇప్పుడు మనం ఫెడరల్ పార్లమెంట్ హౌస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఈ పార్లమెంట్ హౌస్ ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ అయిన క్యాన్బెరాలో ఉంటుంది. దీన్ని 1988లో నిర్మించారు. దీన్ని కట్టడానికి 1.1 బిలియన్ AUD డాలర్స్, అంటే సుమారుగా 6030 కోట్ల రూపాయలైందట. ఈ పార్లమెంట్ హౌస్ ఒక 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా డిజైన్ చేశారు. ఈ హౌస్ లో మొత్తంగా 2700 జెండాలున్నాయి. అంతేకాకుండా ఇక్కడ 4500 గదులు కూడా ఉన్నాయట. ఇక్కడ పార్లమెంట్ హౌస్ సమావేశాలు జరిగేటప్పుడు 5000 మందికి పైగా పనిచేస్తారు. ఈ భవనాన్ని మన దక్షిణ అర్ధగోళంలో, అంటే మన సదర్న్ హెమిస్ఫియర్ లో ఉండే అతిపెద్ద భవనాలలో ఒకటిగా చెప్పుకుంటారు. ప్రతి ఏడాది సుమారుగా 10 లక్షలకు పైగా విజిటర్స్ ఈ పార్లమెంట్ హౌస్ ని చూడ్డానికి వస్తుంటారు. ఈ పార్లమెంట్ హౌస్ పైన ఉండే ఫ్లాగ్ మాస్ట్ హైట్ వచ్చేసి 81 మీటర్లు. అలాగే దీని బరువు 200 టన్నుల దాకా ఉంటుందట. ఆస్ట్రేలియన్ పొలిటికల్ సిస్టమ్ గురించి, అలాగే ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌస్ గురించి మీరు ఇవాళ చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. నేను మీ సిరిచందన, సైనింగ్ ఆఫ్. బాయ్.